శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం వివిధ జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి 22 ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లీలావతారాలలో 20వ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు 22లోనూ ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10ని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం ఒకటని చెప్పబడుతుంది. కొన్ని చోట్ల రామో రామశ్చ రామశ్చ అని చెప్పారు. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు.